ఇడుపు కాగితం వర్సెస్ చిప్పకూడు ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. దీని పూర్వాపరాల్లోకి మనం వెళ్తే వంశీ అనే డైరెక్టరు తన కొత్త సినిమా అటు ప్రియదర్శి అండ్ దెన్ నాగదుర్గ హీరోయిన్లుగా తన కొత్త సినిమా పేరుని ఇడుపు కాగితం అని చెప్పి ఖరారు చేయడం జరిగింది. ఇడుపు కాగితం అంటే తెలంగాణ భాషలో చెప్పాలి అంటే ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం, డైవర్స్ నోటీస్. సో దాన్నే ఏదైతే ఆయన యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణ స్లాంగ్లో ఆ టైటిల్ని ఖరారు చేయడం జరిగింది. అయితే కొంతమంది భాషకు యాసకి తేడా తెలియని వెధవులు ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తి స్థాయిలో కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ వాళ్ళ ముందు చదువు సంధ్య, మినిమం చదువు సంధ్య ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత దూరం వెళ్ళాలనుకోరు ఈ ఇష్యూలో. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర భాష తెలంగాణ భాష అని వేరుగా ఉండవు. అందరిది తెలుగు భాష. ఇక్కడ ఉంది తెలుగు భాషే రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇక్కడ యాస వేరు, ప్రతి ఏరియాని బట్టి ప్రతి ప్రాంతాన్ని బట్టి ఆ మాండలికం మారుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క యాస మారుతుంది, బట్ అదంతా భాషే. ఇడుపు కాగితం అనేది కూడా తెలుగు పదమే, తెలుగు భాషే అది. బట్ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయండి అంటూ కూడా దాన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేయడం, అది కాంట్రవర్సీ అవ్వడం, తెలంగాణలో కొంతమంది మేధావులకు దాని మీద కోపం రావడం, దాన్ని ఖండించడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. కనీసం ఈ జనరేషన్ కొంత బుద్ధి వచ్చేలాగైనా ఒక చర్చ జరిగింది దీని మీద. అయితే ఈ క్రమంలోనే కొంతమంది దీన్ని చాలా సీరియస్గా అటు రాజకీయాలకు కూడా దీన్ని అంటించే ప్రయత్నం చేశారు. ఇది తప్పు అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు చేసుకోవాలనుకుంటే, రాజకీయాలు చేయాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. కానీ దీన్ని తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా దీన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా స్పందించాలి. ఇంకొకసారి ఇట్లా భాషను భాషను అడ్డం పెట్టుకునో యాసను అడ్డం పెట్టుకునో ప్రాంతాలను టార్గెట్ చేయడం అనేది చాలా విచారకరం. ఇక్కడ కవిత మాట్లాడుతున్నారు. ఈరోజు ఆమెకి జనంలోకి వెళ్ళాలంటే ఒక ఫేస్ కావాలి కాబట్టి ఏదో ఒకటి ఆమె నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆవిడ ఏం మాట్లాడారు అంటే ఇడుపు కాగితం అంటే అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ అడగండి, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా మాట్లాడారు ఆవిడ. మంది ఇటీవల తెలంగాణ వాదులు కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి ఆన్సర్ కూడా వాళ్ళ అభిమానులు కానీ ఆయన కానీ చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎప్పుడైతే కవిత ఈ టాపిక్ తెర మీదకి తెచ్చిందో అప్పుడు జనసేన కూడా అంతే సీరియస్గా స్పందించింది. సో ఇడుపు కాగితం అంటే మేము చెప్తాం సమాధానం, బట్ చెప్పుకూడు అంటే మీరు చెప్పండి, మీరు తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో చెప్పుకూడు తినొచ్చారు కదా అని చెప్పి జనసేన నుంచి కౌంటర్ పడింది. ఈరోజు కవితకు వాయిస్ లేదు మాట్లాడదామంటే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకవైపు మీ అన్న కేటీఆర్, ఒకవైపు మీ తండ్రి కేసీఆర్ ఎంతో క్లోజ్ పవన్ కళ్యాణ్కి. వాళ్ళని కేసీఆర్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటలు కూడా ఉన్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో. అలాంటి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అతని పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతేనో, మంత్రిగా అతను తప్పుడు అడుగులు వేస్తేనో కార్నర్ చేయండి. కానీ అతని వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? కవితకు ఇంతటా ఈ జనరేషన్కి ఇవ్వాల్సిన మెసేజ్. ఒకవైపు ఇదే కవిత ఈరోజు పవన్ కళ్యాణ్ విడాకుల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి కవిత గమనిస్తే మంచిది. అందుకే ఇలాంటి దరిద్రానికి రాజకీయాల్లో కూడా ఫుల్ స్టాప్ పడాల్సిన సందర్భం అయితే ఉంది. అందుకే ఈరోజు జనసేన కూడా ఈ చెప్పుకూడు అనే అంశాన్ని అదే స్థాయిలో ట్రెండ్ చేస్తూ ఉంది. అందుకే ఈరోజు ఇడుపు కాగితం వర్సెస్ చెప్పుకూడు అనే అంశం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం.